హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. మరి రైతు భరోసా డబ్బులు విడుదల చేసినా కూడా మనకు 3 ఎకరాలకు మాత్రమే డబ్బులు పడి ఆగిపోవడం జరిగింది. మరి వారందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మరి రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా ద్వారా ఎవరైతే 4-5 ఎకరాలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి 4 నుంచి 5 ఎకరాల వారికి డబ్బులు ఈ తేదీ నుంచి జమ చేస్తున్నట్లు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క 4 మరియు 5 ఎకరాలకు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. మీరు మరి 4-5 ఎకరాల వారికి వచ్చేటువంటి డబ్బులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున వేస్తుంది కదా, సంవత్సరానికి 6,000 రూపాయలు. మరి ఇందులో భాగంగానే మనకు రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. మరి ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇలా చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్కి సంబంధించి కానీ రైతు భరోసాకు సంబంధించి కానీ మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి, ఏంటి, ఎవరికి డబ్బులు వేస్తారు, ఎవరికి డబ్బులు వేరనే విషయాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి క్లారిటీ అయితే చూద్దాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా 3 ఎకరాలకు రైతు భరోసాను పూర్తి చేయడం జరిగింది. మరి 4 ఎకరాల నుంచి 5 ఎకరాలకు ఈ నెల 30 లోపు డబ్బులు జమ చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. మరి 4 నుంచి 5 ఎకరాల వరకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. మరి 4 నుంచి 5 ఎకరాల వరకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు డబ్బులు జమ చేయడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి డబ్బులు జమ కావడానికి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి. మరి డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ 2-3 రోజుల నుంచి కూడా రైతులకు 4 నుంచి 5 ఎకరాల వరకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. మరి దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో పీఎం కిసాన్ 20 విడత డబ్బులకు అంటే 19 విడతల డబ్బులను పూర్తిగా ఇప్పుడు వేసేయడం జరిగింది. మరి 20 విడత డబ్బులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా మనకు 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు 2,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయనేది చూస్తే ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులకే ముందుగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయల పంపిణీ అనేది పూర్తయిపోయింది. మరి 20 విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయలు రాబోతున్నాయి మళ్ళీ కూడా. కాబట్టి రైతులు ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటిస్తూ ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా 3 ఎకరాలకు రైతు భరోసాను విడుదల చేసి ఇక 18,000 రూపాయలు జమ అయిపోయింది. మరి 4 ఎకరాలకు 24,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ 4 ఎకరాల డబ్బులు అయితే తీసుకోండి. తర్వాత దాంతోపాటు 5 ఎకరాల వారికి డబ్బులు అయితే 30,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అన్నమాట. కాబట్టి మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే రావడం జరిగింది. మరి 2,000 రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే ఇస్తూ ఉందన్నమాట. మరి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద డబ్బులు పడుతూ ఉంటేనే 20వ విడతకు సంబంధించి కూడా కసరత్తులు అయితే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. మరి 20వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే వారికి డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. ఇక ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో
ఇది చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయల విడుదలలో భాగంగా మనకు త్వరలోనే అంటే ఈ నెల 30 తారీఖు నుంచి కూడా 20 విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి 20 విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే వస్తాయి. మరి అన్నదాత సుఖి అంటే రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 3 ఎకరాలకు 18,000 వచ్చాయి. మరి మిగిలినటువంటి వారికి మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. 4 ఎకరాల వారికి 24,000 రూపాయలు, ఇక 5 ఎకరాల వారికి 30,000 రూపాయలు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారం మీకు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఈ విధంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ వారంలోనే 4 ఎకరాలకు 24,000 రూపాయలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నాయి. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మన తెలంగాణలో రైతు భరోసా ద్వారా మరి ఈ వారం నుంచే 4 ఎకరాలకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 24,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ 20 విడత కింద 2,000 రూపాయలను అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కనుక మీకు రావాలంటే తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు తాజాగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఈ విధంగా మీకు అప్పుడే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటాయి. తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే జరుగుతూ ఉంటుంది. ఇక త్వరలోనే మనకు 4 ఎకరాలకు 24,000 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అయితే మీకు అందుతూ ఉంటుంది. మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. ఎక్కడా కూడా ఆపకుండా చూసినందుకు మీరు లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచిత